అందరికీ నమస్కారం అండి. ఈ కేసు క్లాసిక్ కేస్ ఆఫ్ పార్కిన్సోనిజం. రెస్టింగ్ ట్రెమర్స్ ఉన్నాయి. అంటే రెస్టింగ్ ఫేజ్లో మామూలుగా ఊరికే ఉంటే వణుకొస్తుంది చేతిలోన. మాస్క్ లైక్ ఫేస్ అనమాట. అంటే ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ ఏమీ పలకవు. ఈ కేసు చాలా అరుదుగా వచ్చే కేసు, కానీ ఈ మధ్యకాలంలో ఈ కేసెస్ ఇంక్రీజ్ అయ్యాయి. సో డోపమిన్ అనే రసాయనం మన మెదడులో ఉత్పత్తి చేసే కేంద్రము పాడవటము, స్లోగా డీజనరేట్ అవ్వడం వల్ల వచ్చే వ్యాధులు. అయితే ప్రైమరీ పార్కిన్సోనిజము, సెకండరీ పార్కిన్సోనిజము అని 2 రకాల కారణాలు ఉన్నాయండి పార్కిన్సోనిజంకి. ప్రైమరీ పార్కిన్సోనిజంలో మనకేంటంటే కారణాలు ఏమీ వైద్యపరంగా చెప్పలేకపోతున్నారు. అది జెనెటికల్గా కూడా చెప్తుంది. రెండో కారణానికి సెకండరీ కాజ్ ఏంటంటే సమ్ అండర్లయింగ్ డిసీజ్ అనమాట. ఏదో ఒక మునుపుండే వ్యాధి వల్ల వచ్చేది. ఎలా అంటే ఇప్పుడు కొన్ని డ్రగ్ ఇండ్యూస్డ్ అనమాట. కొన్ని మందులు వాడటం వల్ల వచ్చే పార్కిన్సోనిజము అది రివర్సిబుల్. ఆ మందులు ఆపివేయగానే పార్కిన్సోనిజం తగ్గిపోతుంది. రెండోది ఏంటంటే వాస్కులర్ పార్కిన్సోనిజం అనమాట. వాస్కులర్ పార్కిన్సోనిజం అంటే మెదడుకి వెళ్ళే రక్త ప్రసరణ తగ్గిపోయి చిన్న చిన్న స్ట్రోక్స్, మినిమల్ స్ట్రోక్స్ వచ్చేటప్పుడు ఆ డోపమిన్ ఉత్పత్తి చేసే కేంద్రము డీజనరేషన్ అయిపోవడం వల్ల ఈ పార్కిన్సోనిజం వస్తుంది. స్లోగా ఇది ఇర్రివర్సిబుల్ డిసీజ్ అనమాట. ఆ రకంగా వచ్చేది. ఇది ఎలాగంటే బ్రాడీకైనీషియా అంటాం అనమాట. అంటే స్లో మూమెంట్స్, తర్వాత రెస్టింగ్ ట్రెమర్సు. అంటే పేషెంట్ సాధారణంగా చేతులు ఊపడం నడుస్తున్నప్పుడు చేతులు కూడా ఊపడు, అలా ఒక రకంగా ఉండిపోతుంది. ఎక్స్ప్రెషన్లెస్ ఫేసు. తర్వాత మాత్రని నులుపుతున్నట్టు వచ్చే ఫింగర్ మూమెంట్స్, పిల్ రోలింగ్ మూమెంట్స్ అంటాం దీన్ని. ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్ అనమాట. ఆల్ఫా సిన్యూక్లియన్ బాడీస్, లూయి బాడీస్ అనేవి మన న్యూరాన్స్లో తయారైతాయి. అయితే గట్టుకు కూడా లింక్ అయి ఉంది ఈ వ్యాధి అనమాట. కొత్త రీసెర్చ్ ఫైండింగ్స్ ఉన్నాయి దీని మీద. మీకు పార్కిన్సన్ కోసం వీడియో చేశాను కదండి. అయితే ఈ వీడియోలో పార్కిన్సోనిజంకి, తర్వాత డోపమిన్, ఎస్టైల్ కోలిన్ మధ్య ఉండే సమతోలనం డిస్టర్బ్ అవ్వడం వల్ల పార్కిన్సన్ డిసీజ్ వస్తుందండి. అయితే పార్కిన్సోనిజంకి శరీరంలో దీర్ఘకాలపు వాపు అంటాం కదా, ఇన్ఫ్లమేషన్తో కూడా సంబంధం ఉందండి. మన గట్లోనే మన జీర్ణాశయం, అన్నవాహిక నుంచి తయారైన కొన్ని ప్రోటీన్స్ ట్రావెల్ అయ్యి అవి మన డిఎన్ఏ లెవెల్లో, జీవ పదార్థం ఉండే లెవెల్లో ఉండే మార్పులు రావటం వల్ల సబ్స్టాన్షియా నయాగ్రా అనేది దెబ్బతింటుంది. డోపమిన్ ఉత్పత్తి చేసే సెంట్రల్ నర్వ్ సిస్టంలో ఉండేదండి.